హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఒక వారం నుంచి ఛానల్లో ఏ వీడియోస్ కానీ ఏ అప్డేట్స్ కానీ మీకు అందించలేకపోయాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఆ వీడియోస్ అనేది చేయడానికి కుదరలేదు. బట్ మేము చాలా మెసేజెస్ అనేవి మాకు రావటం జరిగేవి. మేడం ఏమైపోయారు, వీడియోస్ అనేవి రావటం లేదు, ఏంటి ఇది అని చెప్పనన్నారు. మీరు మా పైన ఉంచుకున్నటువంటి నమ్మకానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇవాల్టి నుంచి మనకి వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా ఎలా అయితే వీడియోస్ చేస్తామో ఇక నుంచి ఇవాల్టి నుంచి ప్రతిరోజు అనేది కూడాను మీకు ఎటువంటి అప్డేట్ అనేది మిస్ కాకుండా కంటిన్యూస్గా మేము అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేయబోతున్నాము. సో ఇవాల్టి నోటిఫికేషన్లో భాగంగా మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. అది కాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్లు చేయాలనుకుంటున్నారో, గవర్నమెంట్ సెక్టార్లో నేను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి దాదాపుగా మొత్తం మనకి 1620 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకు సంబంధించి రిలీజ్ అయింది, ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు డెసిగ్నేషన్స్ ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్, అదేవిధంగా టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా మనకి 1621 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్, ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ మనకి 30th మే నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 2nd జూన్లో మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉందన్నమాట. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 7th క్లాస్, 10th క్లాస్, 12th క్లాస్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 నుంచి 42 సంవత్సరాలు అనేది ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎప్పటిలోపు అంటే జూలై 1, 2025 లోపు 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. సో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ కూడా మనం ముందు తెలుసుకుందాం. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 42 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఎక్కడంటే మనకి జూలై 1 నాటికి 42 ఇయర్స్ అనేది మించకుండా ఉండాలి. దీని తర్వాత శాలరీ వచ్చేసరికి వేరీస్ బై పోస్ట్, అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి శాలరీ అనేది ఇందులో నోటిఫికేషన్లు అనేది మెన్షన్ చేశారు. సో ఆ శాలరీస్ అనేవి కూడాను మనం ఒక్కొక్క పోస్ట్ గురించి తెలుసుకునేటప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దీని తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. హైకోర్టు మనకి ఇది 6వ తారీఖు మే 6th అనేది ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఇందాక చెప్పుకున్నట్లు మనం మే 13th అనేది రిజిస్ట్రేషన్ డేట్ అంటే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీని తర్వాత అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 2 తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. 12 PM లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ ఇక్కడ ఫీ పేమెంట్తో కూడా మనకి ఇక్కడ 2 జూన్ తోటే మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 13th నుంచి 2nd జూన్ మధ్యలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇక్కడ పోస్టులు, ఇందాక మనం పోస్టులు ఏవైతే వేరియస్ బై పోస్టులు అని చెప్పుకున్నామో ఆ పోస్టులు అనేవి కూడా ఇక్కడ క్లియర్గా అనేవి మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది కూడాను నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించి టోటల్గా 651 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 230 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 56 పోస్టులు, ఎగ్జామినర్కి సంబంధించి
సంబంధించి 32 పోస్టులు, స్టెనోగ్రాఫర్కి సంబంధించి 80 పోస్టులు, డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించి 28 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత టైపిస్ట్కి సంబంధించి 162 పోస్టులు, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 24, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 164, కాపీయిస్ట్కి సంబంధించి 194, ఇలాగ టోటల్గా మనకి 1621 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్లో ఏవైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు మొత్తం ఇవన్నమాట. దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇవి ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఎగ్జామ్కి కూడాను మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఎగ్జామ్కి కూడాను మనం సపరేట్గా అనేది ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవాలనుకోండి, మన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు మనం దానికి ఫీ కట్టాలి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, దానికి కూడా మనం ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాగ మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని పోస్టులకు కానీ విడిగా ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇంకా మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడ పోస్టులు ఏంటంటే మనకి ఇందాక మనం పోస్టులు తెలుసుకున్నాం కదా, ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా నేను మీకు ఇందాక చెప్పాను కదా. యాజ్ పర్ అంటే 7th క్లాస్, 10th క్లాస్, అదేవిధంగా 12th క్లాస్, దీని తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఉండాలని చెప్పాను కదా. సో దాని ప్రకారం మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే 7th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఏదైనా కానీ బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ పోస్ట్ కూడాను గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది, బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. దీని తర్వాత ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇంటర్మీడియట్ 12th పాస్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ పోస్ట్ ఏంటంటే ఎగ్జామినర్ పోస్ట్కి 12th క్లాస్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామినర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దీంతో పాటు మనకి షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. దేని ద్వారా అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ higher grade and must have passed AP government technical examination in shorthand higher grade or equivalent examination. ఏదైతే ఏపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్లో క్వాలిఫై అయినట్లుగా ఏపీ ప్రభుత్వం నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దేంతో పాటు అంటే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు నేను ఇప్పుడు ఏవైతే మీకు సర్టిఫికేట్స్ అనేవి ఏపీ ప్రభుత్వం ద్వారా వచ్చాయో ఆ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. దీంతోపాటు మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. దీంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్లో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా క్వాలిఫికేషన్ అయినా కానీ కంప్యూటర్ ఆపరేషన్స్లో అనేది ఉండాలన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట టైపిస్ట్ పోస్ట్కి. సో ఇందాక మనకి ఏదైతే స్టెనోగ్రాఫర్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెప్పుకున్నామో ఏంటి, ఏపీ ప్రభుత్వం చేత ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి టెక్నికల్ ఎగ్జామ్లో షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది కూడాను ఈ టైపిస్ట్ పోస్ట్కి అనేది ఉండాలి. సో టైపిస్ట్ పోస్ట్కి స్టెనోగ్రాఫర్కి సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. దీని తర్వాత డ్రైవర్ లైట్ వెహికల్ పోస్ట్కి సంబంధించి ఇది కూడాను మనం 7th క్లాస్ క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు లైట్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడాను కలిగి ఉండాలన్నమాట. సో ఈ లైసెన్స్ అనేది అదేవిధంగా 7th క్లాస్ అనేది ఎవరు క్వాలిఫై ఉంటారో వాళ్ళు డ్రైవర్ లైట్ వెహికల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్. ఈ రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలన్నమాట. సో దీని తర్వాత ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్ లేదా ఆర్ ఈక్వివలెంట్. ఎవరైతే ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 10th క్లాసు లేదా ఆర్ ఈక్వల్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత లాస్ట్లో కాపీయస్ట్ పోస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అయితే చాలన్నమాట.
సో ఇది ఒక్కొక్క పోర్షన్ బట్టి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దీని తర్వాత ఏజ్ అనేది కూడా మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ ఏజ్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నట్లు 18 మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. ఏంటి యాజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇందాక చెప్పుకున్నాం కదా, జూలై 1 నాటికి 42 ఇయర్స్ అనేది మించకుండా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడికి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది కూడాను ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఆ పోస్టు సంబంధిత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి రిటన్ టెస్ట్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా కాపీయిస్ట్ పోస్టుకు సంబంధించి చూసినట్లయితే ఇందులో రిటన్ టెస్ట్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎగ్జామినర్కి కూడాను రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రిటన్ టెస్ట్. ఒక్క సింగిల్ టైర్ తోటి మనం గవర్నమెంట్ జాబ్ అనేది సంపాదించుకునే ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎగ్జామినరు, తర్వాత కాపీయిస్ట్, అదేవిధంగా డ్రైవరు, టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా అన్ని పోస్టులు కూడాను సింగిల్ టైర్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ తోటి మనం హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇటువంటి అద్భుత అవకాశం అనేది మళ్ళీ రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అనమాట. సో అభ్యర్థులందరూ కూడాను ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ ఇంకా అవ్వలేదు సో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేసినా కానీ మీరు ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో దీని తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసినట్లయితే రిటన్ టెస్ట్, అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, టైపింగ్ స్కిల్ టెస్ట్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. డ్రైవర్కి సంబంధించి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ప్లస్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత టైపిస్ట్కి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏవైతే స్టెనోగ్రాఫర్కి, కాపీయిస్ట్కి, టైపిస్ట్కి సంబంధించి సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఏంటది రిటన్ టెస్ట్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి సేమ్ రిటన్ టెస్ట్, ఈ 3 పోస్టులకు కూడాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ మనం నేను చెప్పినట్టు ఇందాక మోస్ట్ ఆఫ్ ద పోస్టులు అన్నీ కూడాను ఒక్క ఎగ్జామ్ తోటి మనం క్రాక్ చేయొచ్చు. సో ఏవైతే కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ టైప్ రైటింగ్ స్కిల్ అనేది ఉంటుంది. దీని తర్వాత డ్రైవర్కి వచ్చేసరికి మనకి స్పెషల్గా మెడికల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారనమాట. సో ఇది పోస్టుకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకున్నాం. దీని తర్వాత మనకి సిలబస్. ఇప్పుడు మనం పోస్టుల గురించి తెలుసుకుందాం, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, వాటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి దీనికి కూడా మ్యాక్సిమం అన్ని పోస్టులకి అన్నిటికీ ఒకే రకమైనటువంటి సిలబస్, జిఎస్ సిలబస్, కామన్గా ఉండే సిలబస్ అనేవి ప్రతి పోస్ట్కి కామన్గా ఈ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అనేది ఉందన్నమాట. సో ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 మార్క్స్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్ అనేది చాలా పోస్టులకి ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంది. ఇందులో కొన్ని పోస్టులకి సిలబస్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అనమాట. ఏంటి, ఇప్పుడు సపోజ్ లాకి సంబంధించి లా సబ్జెక్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో ఇలాగా ఒక్కొక్క పోస్ట్కి ఇందులో దాదాపు ఒక 3-4 పోస్టులకు మాత్రం కొత్త సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడాను కామన్ సిలబస్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్. సో ఆ పోస్టులు ఏవైతే కొత్తగా యాడ్ అయినాయో అవి కూడా మనం తెలుసుకుందాము. ఇందులో జనరల్ నాలెడ్జ్లో సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, దీంతోపాటు ఇండియన్ జాగ్రఫీ అండ్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. దీంతోపాటు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా జనరల్ సైన్స్ అంటే డే టు డే సైన్స్, మనకి చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం కదా, బయాలజీ, లేదంటే మనకి ఏదైతే జనరల్ సైన్స్కి సంబంధించి అప్ టు 10th క్లాస్ వరకు మనం చదువుకునే ఉంటాం. డే టు డే సైన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏదైతే మనం 10th క్లాస్లో చదువుకున్నామో సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. దీని తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్, అదేవిధంగా అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రీసెంట్గా ఉన్నాయో మనకి న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం మనం డైలీ. సో అవి మనం రీసెంట్గా ఒక లాస్ట్ 6 to 8 months బ్యాక్ వచ్చినటువంటి ఎవరైతే పర్సనాలిటీస్ కానీ లేదంటే అవార్డ్స్ కానీ రీసెర్చ్కి సంబంధించి ఏవైతే లేటెస్ట్ న్యూస్ ఉంటాయో అవన్నీ కూడాను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ముఖ్యంగా స్పోర్ట్స్,
అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సినవి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏవైతే నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్లో మనం ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద ఇంగ్లీష్ సిలబస్, ఇందులో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా ఎర్రర్ స్పాటింగ్, దీని తర్వాత క్లోజ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకి పారా జంబుల్ ఆర్ సెంటెన్స్ జంబుల్, లేదంటే ఆడ్ సెంటెన్స్ అవుట్ సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఇందులో వస్తాయి. అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దీని తర్వాత లేదంటే సెంటెన్స్ కంప్లీషన్, లేదంటే పారా కంప్లీషన్కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీంతోపాటు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఈ సిలబస్ ఏదైతే ఉందో వీటి నుంచి 40 మార్కులకు గాను మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క ఆల్మోస్ట్ అన్ని పోస్టులకి జీకే అదేవిధంగా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో అది మనకి చాలా ప్లస్ పాయింట్. సో ఎందుకంటే 0.5 తోటి ఇలాగ పోయిన వాళ్ళు కూడాను నెగిటివ్ మార్కింగ్ వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ ఎగ్జామ్లో అటువంటి బాధే లేదు మనకి. సో మీరు ఖచ్చితంగా ఒక 60 డేస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడో మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక 45 డేస్ టు 60 డేస్ స్టడీ ప్లాన్ వేసుకొని చదివితే మీరు ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇందాక నేను మీకు చెప్పినట్లుగా కొన్ని పోస్టులకి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నారు కదా. సో ఆ పోస్టులు ఏంటంటే ఇందులో ఫస్ట్ది సెక్షన్ ఆఫీసర్ లేదంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి ఇందులో జీకే జనరల్ ఇంగ్లీష్తో పాటు లా సబ్జెక్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుందన్నమాట. ఇందులో మార్క్స్ అనేవి అందరికీ కామనే, 80 మార్క్స్కి జరుగుతుంది ఎగ్జామ్ అనేది. జీకే వచ్చేసరికి మనకి 30 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్కి జరుగుతుంది. ఇందులో కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే లా సబ్జెక్ట్. సో దీనికి ఇక్కడ 10 మార్క్స్ కట్ చేసి, ఇందాక మనకి అన్ని సబ్జెక్ట్స్ 40 అని చెప్పుకున్నాం కదా. సో ఇందులో 10 ఇందులో 10 తీసేసి, సో లా సబ్జెక్ట్కి 20 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఏవైతే సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఈ విధంగా అనేది సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీని తర్వాత కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఇందులో కొత్తగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా 20 మార్క్స్కి యాడ్ అవుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అనేది ప్రతి పోస్ట్కి అనేది కామన్గా ఉండేటటువంటి సిలబస్. ఇందాక నేను చెప్పినట్లుగా ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉందో ఆ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 20 మార్కులకు సంబంధించి ప్రశ్నలు అనేవి వస్తాయి. టోటల్గా 80 మార్క్స్కి అనేది ఎగ్జామ్ జరుగుతుంది. దీని తర్వాత సబార్డినేట్ ఆఫీసర్, ఎవరైతే సబార్డినేట్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఈ పోస్ట్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అనేది ఏపీ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఏపీకి సంబంధించినటువంటి న్యూస్, ఏపీ రిలేటెడ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి 40 మార్క్స్ అనేవి ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కేవలం 10 మార్క్స్ మాత్రమే ఈ పోస్ట్లో ఇవ్వడం జరుగుతుంది పేపర్ అనేది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్కులు ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్గా 80 మార్క్స్ అనేది ఇచ్చారు. సో మార్క్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ అంటే పోస్ట్ వైజ్గా ఎక్కడైతే కొత్త పోస్ట్ అనేది కొత్త టాపిక్ అనేది మనకి సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుందో అక్కడ మాత్రమే మనకి ఈ మార్క్స్ అనేది వేరియేషన్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా 80 మార్క్స్కే ప్రతి ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. దీని తర్వాత అప్లికేషన్ ఫీ, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎవరైతే ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 800 రూపాయలు ప్లస్ ఎగ్జామ్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీపుల్ విత్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళు మాత్రం 400 ప్లస్ ఎగ్జామ్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏమి ఇచ్చారంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫ్రీ అనేది ఇచ్చారనమాట. సో ఇఫ్ యూ అప్లైడ్ ఫర్ ద టైపిస్ట్ జాబ్, పాస్డ్ ద కంప్యూటర్ టెస్ట్ అండ్ వాంట్ టు టేక్ ద స్కిల్ టెస్ట్, you will need to pay 800 rupees unless you are SC, ST or have a benchmark disability, in which case it's rupees 400. ఎవరైతే టైపిస్ట్ స్కిల్ టెస్ట్ అప్లై చేసున్నారో పోస్ట్కి, ఆ పోస్ట్కి మనం 800 రూపీస్ అంటే మనకి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఏంటంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉంటారో వాళ్ళు మాత్రం 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళు మాత్రం పీపుల్ విత్ డిజబిలిటీ పీపుల్ మాత్రం వాళ్ళు మాత్రం 400 రూపాయలు అనేది టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేస్తే వాళ్ళు మాత్రం 400 రూపాయలు మాత్రమే పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. దీని తర్వాత శాలరీ,
అంత బాగానే ఉంది. ఇప్పుడు మనం శాలరీ విషయానికి వస్తే ఇందులో కూడాను మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి శాలరీ అనేది ఒక్కొక్క రకంగా అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు చూసినట్లయితే స్టార్టింగ్ మనకి పే స్కేల్ 21,000 నుంచి 61,960 రూపాయల వరకు అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. అదేవిధంగా కాపీయిస్ట్ పోస్టుకు సంబంధించి 23,780 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. దీని తర్వాత 76,730 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 25,220 రూపాయల నుంచి బేసిక్ పే స్టార్ట్ అయ్యి 80,910 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించి 23,780 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. 76,730 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా డ్రైవర్ పోస్టులు చూసినట్లయితే డ్రైవర్ పోస్టుకు సంబంధించి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దీని తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దీని తర్వాత స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి బేసిక్ పే వచ్చేసరికి 34,580 రూపాయలు అనేది వీరి యొక్క బేసిక్ పే అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళ యొక్క శాలరీ అనేది 1,72,010 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. సో హైయెస్ట్ శాలరీ ఉన్న పోస్టులో హైయెస్ట్ శాలరీ దేనికయ్యా అంటే స్టెనోగ్రాఫర్కి. సో బేసిక్ పేనే చూసినట్లయితే మనం 34,580 రూపాయలు అనేది స్టార్ట్ అవుతుంది. ముగింపు వచ్చేసరికి 1,07,210 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దీని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు చూసినట్లయితే బేసిక్ పే వచ్చేసరికి 25,220 రూపాయలు ఉంటుంది. లాస్ట్ 80,910 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 25,220 రూపాయలు బేసిక్ పే స్టార్ట్ అయ్యి 80,910 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. దీని తర్వాత ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 23,780 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. లాస్ట్లో వచ్చేసరికి 76,730 రూపాయలతోటి వీరి యొక్క పే స్కేల్ అనేది ముగుస్తుంది అనమాట. సో ఇది పోస్ట్ని బట్టి వారి యొక్క శాలరీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూడవచ్చు. సో ఇది మొత్తం మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా మీకు ఎలాంటి కోర్సెస్ ఏమన్నా కావాలన్నా లేదంటే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు మీకు ఏవైతే వీడియోస్ కావాలో అవన్నీ కూడాను నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.